అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం అబులేపల్లి గ్రామంలో దళితవాడ గోవిందం అనే కార్యక్రమంలో భాగంగా ఒక దేవాలయ నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా వదిలేశారు. దాని విశేషాల గురించి అబులేపల్లి గ్రామస్తుల ద్వారానే తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు మూర్తి. మాది కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం అప్లేపల్లి విలేజ్. మా విలేజ్లో ఎస్సీ కాలనీలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు మా దళితవాడకు ఒక దేవాలయం నిర్మించాలని ఆదేశించినారు. అందులో భాగంగానే మేము సమ్మితంగా ఎస్సీ కాలనీ వాళ్ళందరూ ఒప్పుకొని ఆ దేవాలయం నిర్మించుటకు అందరు సమ్మతిగా ఓకే చెప్పినాము. అందులో భాగంగానే ఒక 15 మంది కమిటీ వేయాలి. ఆ కమిటీ వాళ్ళు ఒక ఇద్దరు ఎన్నుకోవాలి. ఒక కమిటీ తీర్మానం ప్రకారం ఒక జాయింట్ అకౌంట్ ఉండాలి అని చెప్తే మేము సమ్మతితో ఒక కమిటీ వేసినాము. ఒక ఇద్దరిని జాయింట్ అకౌంట్ కూడా నిర్మించడం జరిగింది. ఇందులో భాగంగానే శాంక్షన్ అయింది. దానికి సంబంధించిన నిధులు కూడా మంజూరైనాయి. అయితే అప్పటి దీన్ని కంట్రాక్టుదారుడు నాసికరంగా నిర్మించి డబ్బులైతే మా 15 మందికి తెలియకోకుండా జాయింట్ అకౌంట్ దారిని మేనేజ్ చేసుకుంటూ నిర్మాణాన్ని పూర్తిగా నిర్మించకుండా ఎక్కడి పనులు అక్కడే నిలిపివేస్తూ మధ్యలోనే డబ్బంతా స్వాహా చేస్తూ మాకి శతకోపం పెట్టి దేవాలయాన్ని మధ్యలోనే ఆపేయడం జరిగింది. ఇందులో భాగంగానే ట్రస్ట్ వారికి కూడా మేము మా ఊరి తరపున ఒక 15 మంది సన్నిధానానికి స్వామివారికి సన్నిధానంలో ఇక్కడి నుంచి పోవడంతో అక్కడికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అర్జీ కూడా సమర్పించడం జరిగింది. మా విలేజ్లో పరిస్థితి ఇట్లా ఉంది. దేవాలయము మధ్యలోనే ఆపివేసినారు, నిధులన్నీ స్వాహా చేసినారు. మరి దీనికి పునర్నిర్మించాలని మా విలేజ్ తరపున శ్రీ గోవింద స్వాముల వారి వెంట మేము అర్జీ కూడా ఇక్కడి నుంచి ట్రస్ట్ వారికి పంపించడం జరిగింది. అయినప్పటికి కూడా అక్కడి నుంచి స్పందన రాలేదు. కాబట్టి మేము మా విలేజ్ తరపున ఈ సమస్యని మీడియా ముఖంగా తెలియపరిచేస్తున్నాము. కానీ ఇప్పటికైనా స్పందించి ఆలయాన్ని పునర్నిర్మించాలని కోరుతున్నాము. దయచేసి ఇప్పటికైనా స్పందించి అధికారులు కావచ్చు అయినా సరే దీన్ని స్పందించి పునర్నిర్మాణం ఆలయం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాము. కళ్యాణంలో కలుస్తారు అంటూ